హలో, హాయ్, నమస్తే. అస్సలాముఅలైకుం. నేనిలా ఉన్నాను. మరి మీరెలా ఉన్నారు? బయటి ప్రపంచంలో మనకి ఒక వాల్యూ ఉంటుంది. మన మాటకి గౌరవం ఉంటుంది. మన పనికి గుర్తింపు ఉంటుంది. కానీ మనం ఇంట్లోకి అడుగు పెట్టగానే అదే మనం ఎందుకో కనిపించకుండా పోతాం. మన వాళ్ళకే మన విలువ ఎందుకు తెలియదు? వారి కోసం మనం చేసినవి, మన త్యాగాలు, మన ప్రేమ ఇవన్నీ ఎందుకు ఎవరికీ కనిపించవు? ఈరోజు మన హృదయానికి చాలా దగ్గరగా ఉన్న ఒక నిజం గురించి మాట్లాడుకుందాం. మనలో చాలామందికి ఒక కామన్ ఫీలింగ్ ఉంటుంది. బయటి ప్రపంచంలో మనల్ని చూసేవాళ్ళు మన మాటకి వాల్యూ ఇస్తారు, మన పనికి గౌరవం ఇస్తారు, మనతో మాట్లాడేటప్పుడు కూడా కొంచెం ఆలోచించి మాట్లాడతారు. కానీ అదే మనం మన ఇంట్లోకి అడుగు పెట్టగానే అక్కడ ఆ వాల్యూ కనిపించదు. మన మాట మధ్యలోనే కట్ చేస్తారు. మన భావాలను పట్టించుకోరు. కొన్నిసార్లు మన అవసరం కూడా మారిపోతుంది. ఇది ఎందుకు జరుగుతుంది? ఇది ఒక్క మీ ఇంట్లోనే కాదు, చాలా ఇళ్లలో జరిగే ఒక నిశ్శబ్ద నిజం ఇది. బయట మనం చూపించే డిసిప్లైన్, మన ఎఫర్ట్, మన డెడికేషన్ అవి వాళ్లకు కొత్తగా కనిపిస్తాయి కాబట్టి వాళ్ళు అప్రిషియేట్ చేస్తారు. కానీ ఇంట్లో మన కష్టం రొటీన్ అయిపోతుంది. ప్రతిరోజు చేసే పనే కాబట్టి అది వాళ్లకు స్పెషల్గా అనిపించదు. ఉదాహరణకు ఒక అమ్మను తీసుకుందాం. ఆమె ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు తన కోసమా? కాదు, ఇంట్లో ప్రతి ఒక్కరి కోసం జీవిస్తుంది. కానీ ఆమె చేసిన పని ఎవరికైనా గుర్తుంటుందా? ఎవరైనా వచ్చి చెబుతారా నువ్వు చాలా కష్టపడుతున్నావు అని? చాలా రేర్. అందుకే మనకి ఒకరోజు అనిపిస్తుంది, నేను చేస్తున్నది ఎవరికీ కనిపించదా అని. ఇదే పరిస్థితి ఒక భర్తకి కూడా ఉంటుంది. బయట ఎంత కష్టపడి పని చేస్తాడో, ఎంత స్ట్రెస్తో డబ్బులు సంపాదిస్తాడో, ఇంట్లోకి వచ్చాక ఆయనకు కాస్త ప్రశాంతంగా ఉండాలని ఉంటుంది. కానీ అక్కడ కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఇది చెయ్యలేదు, అది చెయ్యలేదు అనే మాటలు. అప్పుడు అతనికి కూడా అనిపిస్తుంది, నా కష్టం ఎవరికీ అర్థం కావటం లేదా అని. ఇక పిల్లల విషయానికి వస్తే వాళ్ళు కూడా స్కూల్లో, స్టడీస్లో టెన్షన్ ఫీల్ అవుతూనే ఉంటారు. కానీ పేరెంట్స్కి అది చిన్న విషయంలా అనిపిస్తుంది. మేము ఇంకా ఎక్కువ కష్టపడ్డాం అని కంపేర్ చేస్తారు. ఇక్కడ ఒక చిన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. బయట వాళ్ళు మనల్ని జడ్జ్ చేయడానికి ముందు అబ్జర్వ్ చేస్తారు. కానీ ఇంట్లో వాళ్ళు మనల్ని ఆల్రెడీ తెలుసుకున్నామనే ఫీలింగ్తో ఉంటారు. అందుకే కొత్తగా చూడడం మానేస్తారు. మనలో ఉన్న చేంజెస్, మన ఎఫర్ట్, మన స్ట్రగుల్స్ ఇవి వాళ్ళకు కనిపించవు. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే మన వాళ్ళకి మనం అవైలబుల్గా ఉంటాం. ఎప్పుడైనా ఏదైనా అవసరం ఉన్నప్పుడు మనమే ఉంటాం. అందుకే మన వాల్యూ తగ్గిపోతుంది. ఎందుకంటే ఎప్పుడూ దొరికేదానికి విలువ తగ్గుతుంది. ఇది కఠినమైన నిజం, కానీ ఇది నిజం. మన వాళ్ళు మనల్ని ఇగ్నోర్ చేయడం కాదు, మన మీద ప్రేమ లేకపోవడం కాదు, కానీ మన ప్రెజెన్స్కి వాళ్ళు అలవాటు పడిపోతారు. అలవాటైన చోట ప్రత్యేకతలు తగ్గిపోతాయి. ఇంకా ఒక్క విషయం, మనలో చాలామంది మన ఫీలింగ్స్ను ఎక్స్ప్రెస్ చెయ్యం. మనకు బాధ ఉన్నా మనమే మౌనంగా ఉంటాం. వాళ్ళు అర్థం చేసుకుంటారు అని ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ అది జరగదు. ఎందుకంటే మనం చెప్పకపోతే వాళ్లకు ఎలా తెలుస్తుంది? మన మౌనం మన బలం అనిపించినా కొన్నిసార్లు అదే మన వీక్నెస్ అయిపోతుంది. ఇంట్లో మన వాల్యూ కనిపించకుండా పోవడానికి ఇది కూడా ఒక కారణం. ఇంకోసారి మనం ఆలోచించాలి, మన వాళ్ళు మనల్ని తప్పుగా చూస్తున్నారా, లేక మనం వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నామా? మనలో చాలామంది మన పాత్రతో మాత్రమే జీవిస్తాం. అమ్మగా, భార్యగా, భర్తగా, తండ్రిగా. కానీ మనగా మనం ఉండడం మర్చిపోతాం. అప్పుడు మన వ్యక్తిత్వం మాయమవుతుంది. మన రోల్ మాత్రమే కనిపిస్తుంది. అందుకే మన వాల్యూ కూడా ఆ రోల్ వరకు మాత్రమే పరిమితమవుతుంది. మనకు మనంగా కనిపించాలి అంటే మన భావాలు, మన ఆలోచనలు, మన మాటల్లో బయటికి రావాలి. ఇంట్లో మన వాల్యూ తగ్గిపోవడం అనేది ఒక్క రోజులో జరిగేది కాదు. అది స్లోగా జరిగే ఒక ప్రాసెస్. మనం మౌనంగా ఉండడం, మనం మనల్ని ఇగ్నోర్ చేసుకోవడం, మనం ఇది నా డ్యూటీ అని మాత్రమే అనుకోవడం, ఇవన్నీ కలిసి మన వాల్యూను తగ్గిస్తాయి. కానీ ఇక్కడ ఒక చిన్న ఆశ ఉంది. మన వాల్యూ మళ్ళీ పెరగాలి అంటే ముందు మనమే మారాలి. మన ప్రత్యేకతను మనమే గుర్తించాలి. మన ఎఫర్ట్స్కి మనమే రెస్పెక్ట్ ఇవ్వాలి. అప్పుడు మాత్రమే ఇతరులు కూడా మనల్ని కొత్తగా చూడడం మొదలు పెడతారు. మన వాళ్ళు మనల్ని ప్రేమించరా? ఈ ప్రశ్న మనసులో ఎన్నోసార్లు వస్తుంది. నిజం చెప్పాలి అంటే మన వాళ్ళు మనల్ని చాలా ప్రేమిస్తారు. కానీ ఆ ప్రేమ కనిపించదు. ఎందుకంటే ఆ ప్రేమ అలవాటైపోతుంది. మన ఇంట్లో ఒక అమ్మను తీసుకుందాం. ఆమె ప్రతిరోజు అదే పనులు చేస్తుంది, అదే కష్టం పడుతుంది. ఎవరైనా అడిగారా నువ్వు అలసిపోయావా అని, కొంచెం విశ్రాంతి తీసుకో అని? చాలా అరుదుగా మాత్రమే అంటాం. ఎందుకంటే ఆమె చెయ్యడం వాళ్ళకి అలవాటైపోయింది. ఆమె ఉంటుందనే నమ్మకం, ఆమె చేస్తుందనే నమ్మకం. ఈ నమ్మకమే మంచిది. కానీ అదే నమ్మకం ఆమె విలువను కనిపించకుండా చేస్తుంది.
ఇదే విషయం ఒక భర్త విషయంలో కూడా జరుగుతుంది. అతను బయట ఎంత కష్టపడుతున్నాడో, ఎంత ఒత్తిడిని భరిస్తున్నాడో ఇంట్లో వాళ్ళకి పూర్తిగా అర్థం కావటం చాలా కష్టం. ఎందుకంటే ప్రతిరోజు అలా చేస్తూనే ఉంటాడు. అందుకే అది అతని బాధ్యత అనే భావన వస్తుంది. ఆ కష్టంలో ఉన్న వాళ్ళ బాధ, ఆ ఒత్తిడి, ఆ అలసట అవన్నీ కనిపించవు. మన ఇంట్లో ప్రేమ ఉంది, కానీ ఆ ప్రేమ మాటల్లో ఉండదు. ఆ ప్రేమ అభినందనలో ఉండదు. అది ఒక నిశ్శబ్దంగా ఉండే అనుబంధం. కానీ ఇక్కడ ఒక చిన్న సమస్య ఉంది. మన మనసు ఆ నిశ్శబ్ద ప్రేమను అర్థం చేసుకోలేకపోతుంది. మనకు కావలసింది ఒక మంచి మాట, ఒక చిన్న అభినందన, నువ్వు చాలా బాగా చేస్తున్నావు అనే భావన. ఇవి లేకపోతే మనసు ఖాళీగా అనిపిస్తుంది. ఇంకో విషయం ఏమిటంటే, మన వాళ్ళు మనల్ని చాలా దగ్గరగా చూస్తారు. అందుకే మన లోపాలు ఎక్కువగా కనిపిస్తాయి. మన మంచి పనుల కంటే మన చిన్న తప్పులు పెద్దవిగా కనిపిస్తాయి. బయటి వాళ్ళు మన మంచి వైపు మాత్రమే చూస్తారు, కానీ ఇంట్లో వాళ్ళు మన మొత్తం జీవితాన్నే చూస్తారు. అందుకే వాళ్లకు మనం సాధారణంగా అనిపిస్తాం. ఇది వినడానికి చాలా బాధగా అనిపించినా ఇదే నిజం. మన దగ్గర వాళ్ళకి మన గొప్పతనం కనిపించదు, ఎందుకంటే మనతో వాళ్ళు చాలా దగ్గరగా ఉంటారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, మనలో చాలామంది మన ప్రేమను చూపించే విధానం చేయడంలో ఉంటుంది. వంట చేయడం, పని చేయడం, బాధ్యత తీసుకోవడం, ఇవన్నీ మన ప్రేమ. కానీ వాళ్ళకి అది ప్రేమగా కనిపించదు, పనిగా కనిపిస్తుంది. అందుకే మన ప్రేమ కూడా కనిపించకుండా పోతుంది, మన విలువ కూడా తగ్గిపోతుంది. ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. ప్రేమ ఉన్న చోట అలవాటు కూడా వస్తుంది. అలవాటు ఉన్న చోట విలువ తగ్గుతుంది. ఇది సహజం. కానీ దీన్ని మార్చలేమా? ఖచ్చితంగా మార్చవచ్చు. ముందు మనం మన భావాలను చెప్పాలి. మనకు బాధగా అనిపిస్తే అది చెప్పాలి. నేను కూడా మనిషినే అని గుర్తు చేయాలి. కొన్నిసార్లు మన పని ఆపి మన కోసం మనం కాసేపు ఆగాలి. అప్పుడు మనం లేని లోటు వాళ్లకు తెలుస్తుంది. ఇది కోపంతో చేయాల్సిన పని కాదు, ఇది మన విలువను గుర్తు చేసుకోవడానికి చేయాల్సిన పని. ఇంకో ముఖ్యమైన విషయం, మన వాళ్ళు మనల్ని ప్రేమిస్తారు, కానీ వాళ్ళకి చెప్పడం రాదు. అందుకే మనమే కొంచెం అర్థం చేసుకోవాలి. ప్రేమ ఎప్పుడూ పెద్ద మాటల్లో ఉండదు. కొన్నిసార్లు మన కోసం ఎదురు చూడడంలో ఉంటుంది, మరి కొన్నిసార్లు మన కోసం ఆలోచించడం, ఇంకోసారి మన కోసం చిన్న చిన్న పనులు చేయడంలో ప్రేమను చూపిస్తారు. కానీ ఆ ప్రేమ కనిపించాలి అంటే మనము మన మనసును ఓపెన్ చేయాలి. అలవాటు అయిపోయిన ప్రేమలో మన విలువ కనిపించకపోయినా ఆ ప్రేమ పూర్తిగా మాయమవలేదు. అది ఇంకా ఉంది, కానీ దాన్ని బయటకు తీసుకురావడం మన చేతిలోనే ఉంది. మనలో చాలామంది జీవితం మన కోసమే కాదు, మన కుటుంబం కోసమే. మన రోజు ఎలా మొదలవుతుంది, మన రోజు ఎలా ముగుస్తుంది ఒక్కసారి ఆలోచించండి. ఉదయం లేవగానే మన గురించి ఆలోచిస్తామా? లేదు. ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచిస్తాం. వాళ్లకు ఏమి కావాలి, వాళ్ళ రోజు ఎలా ఉండాలి, ఇదే మన మొదటి ఆలోచన. మనలో చాలామంది మన ఇష్టాలను మెల్లగా పక్కన పెడతాం. మనకు నచ్చిన దుస్తులు కొనకుండా వాళ్లకు కావలసినవి కొనిపెడతాం. మనకు కావలసిన విశ్రాంతిని వదిలేసి వాళ్ళ కోసం పనిచేస్తాం. మన డ్రీమ్స్, మన గోల్స్ ఇవన్నీ తర్వాత చూస్తాం అని పోస్ట్పోన్ చేస్తాం. ఇది త్యాగం కాదా? ఖచ్చితంగా ఇది త్యాగమే. కానీ ఆ త్యాగం ఎవరికీ కనిపించదు. ఎందుకంటే మనమే దాన్ని సాధారణంగా చూపిస్తాం. మనమే అంటాం ఇది నా బాధ్యత అని. కానీ ప్రతి బాధ్యత వెనక ఒక మనసు ఉంటుంది, ఒక భావం ఉంటుంది, ఒక అలసట ఉంటుంది. మనలో చాలామంది మన బాధను బయటపెట్టాం. మన కళ్ళలో కన్నీళ్లు ఉన్నా మనం నవ్వుతాం. మన హృదయం బరువుగా ఉన్నా మనం మౌనంగా ఉంటాం. ఎందుకంటే మనకు ఒక భయం ఉంటుంది, నేను ఇలా చెబితే వాళ్ళు బాధపడతారు అని. కానీ ఇలా మౌనంగా ఉండడం వల్ల మన బాధ మనలోనే పెరుగుతుంది. మన త్యాగాలు మనకే భారంగా మారుతాయి. ఇంకో విషయం, మనలో చాలామంది మన పనికి మనం వాల్యూ ఇవ్వం. మనమే అనుకుంటాం ఇది పెద్ద విషయం కాదు అని. కానీ మనమే మన పనిని చిన్నగా చూస్తుంటే ఇతరులు ఎలా పెద్దగా చూస్తారు? మనలో ఒక అమ్మను తీసుకుందాం. ఆమె చేసే ప్రతి పని ఒక త్యాగమే. కానీ ఆమె ఎప్పుడైనా చెప్పిందా నేను ఎంత కష్టపడుతున్నాను అని? చాలాసార్లు కాదు. ఒక భర్తను తీసుకుందాం. అతను బయట ఎంత కష్టపడుతున్నాడో, ఎంత బాధను భరిస్తున్నాడో అది ఇంట్లో ఎవ్వరికీ పూర్తిగా తెలియదు. ఎందుకంటే అతను చెప్పడు. మనలో చాలామంది మన బాధను దాచుకోవడం నేర్చుకున్నాం. మన త్యాగాలను చెప్పకుండా ఉండడం అలవాటైపోయింది. అందుకే మన త్యాగాలు కనిపించవు, మన విలువ కూడా తగ్గిపోతుంది. ఇక్కడ ఒక చిన్న నిజం ఉంది. చెప్పని త్యాగం కనిపించదు, కనిపించని త్యాగం విలువ పొందదు. ఇది కఠినమైన నిజం, కానీ ఇది మనం అంగీకరించాల్సిన నిజం. మనం చేసినది గొప్పగా చెప్పుకోవాలి అని కాదు, కానీ మన భావాలను చెప్పడం తప్పు కాదు. కొన్నిసార్లు మనకు కూడా విశ్రాంతి కావాలి, మనకి కూడా కాస్త ప్రేమ కావాలి, మనకి కూడా ఒక మంచి మాట అవసరం అవుతుంది. అవి అడగడం తప్పు కాదు, అవి కోరుకోవడం స్వార్థం కాదు. మనలో చాలామంది
మనల్ని మనం మర్చిపోయి ఇతరుల కోసం జీవిస్తాం. కానీ ఒకరోజు మనకు మనమే దూరంగా అనిపిస్తుంది. నేను ఎవరు అనే ప్రశ్న వస్తుంది. అందుకే మన త్యాగాలు ఉన్నప్పటికీ మన విలువ కనిపించకుండా పోవడానికి మన మౌనం కూడా ఒక కారణం. ఇక్కడి నుంచి మనం ఒక మార్పు తీసుకురావాలి. మన భావాలను చెప్పాలి. మన కష్టాన్ని చిన్నగా చూడకూడదు. మన కోసం కూడా మనం కొంత జీవించాలి. మన కుటుంబం కోసం జీవించడం గొప్ప విషయమే, కానీ మనల్ని మర్చిపోవడం మాత్రం కాదు. మన విలువ పెరగాలి అంటే ముందు మనం మనల్ని గుర్తించాలి. మన త్యాగాలను గౌరవించాలి. అప్పుడు మాత్రమే ఇతరులు కూడా మనల్ని కొత్తగా చూడడం మొదలు పెడతారు. ఇప్పటి వరకు మనం ఒక విషయం అర్థం చేసుకున్నాం. మన విలువ ఎందుకు కనిపించదు. కానీ ఇప్పుడో ప్రశ్న, దాన్ని ఎలా మార్చాలి? ముందు మనం ఒక విషయం అంగీకరించాలి. మన జీవితంలో ఎవరో వచ్చి మన విలువను పెంచరు. మన విలువను మనమే పెంచుకోవాలి. మనం ఎప్పుడూ అందుబాటులో ఉంటే మన విలువ తగ్గిపోతుంది. కాబట్టి కొన్నిసార్లు లేదు అని చెప్పడం నేర్చుకోండి. అది అహంకారం కాదు, అది స్వాభిమానం. మనకు బాధ కలిగితే మౌనంగా ఉండకండి. నాకు ఇది బాధగా ఉంది అని చెప్పండి. ఇది గొడవ కాదు, ఇది ఒక సంబంధాన్ని కాపాడే ప్రయత్నం. ఇంకో ముఖ్యమైన విషయం, మనకు మనమే గౌరవం ఇచ్చుకోవాలి. మన టైంకి వాల్యూ ఇవ్వాలి. మన హెల్త్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మన మనసు చెప్పే మాట వినాలి. మనల్ని మనమే ఇగ్నోర్ చేస్తే ఇతరులు ఎలా వాల్యూ ఇస్తారు? ఇంకో విషయం, మన సంబంధాలు గెలవాలి, మన ఇగో కాదు. కాబట్టి కోపంతో కాదు, అర్థం చేసుకునేలా మాట్లాడండి. మన విలువ పెరగడం అంటే ఇతరులను తగ్గించడం కాదు, మనల్ని మనం పెంచుకోవడం. చివరిగా ఒక మాట, మన విలువ మన ఇంట్లోనే కనిపించకపోతే మన హృదయం చాలా బాధపడుతుంది. కానీ ఆ బాధలోనే ఒక నిజం దాగుంది. మన విలువను ముందు మనమే గుర్తించాలి. నేను చాలా రోజులు ఇతరులు నన్ను అర్థం చేసుకుంటారని ఎదురుచూశాను. కానీ ఒకరోజు అర్థమైంది, నన్ను నేనే అర్థం చేసుకోలేకపోతే ఇతరులు ఎలా అర్థం చేసుకుంటారు అని. ఇప్పుడు నా విలువను నేనే గుర్తించుకుంటున్నాను. అందుకే కొంచెం ప్రశాంతంగా ఉన్నాను. మీరు కూడా మీ విలువను మీరు గుర్తించండి. ఎందుకంటే మీరు ఎవరికైనా అవసరం మాత్రమే కాదు, మీరు ఒక విలువైన మనిషి. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.